ట్రాన్సాక్షన్ అనాలిసిస్లో మనం ఎవరికన్నా ఒక కాంప్లిమెంట్ ఆర్ ఒక అప్రిసియేషన్ ఆర్ ఏదన్నా చెప్పడాన్ని స్ట్రోక్ అనే వర్డ్ తోటి చెప్తామన్నమాట. సో కాంప్లిమెంట్ ఇస్తే అది ఒక పాజిటివ్ స్ట్రోక్ అవుతుంది. అదే అవతల వాళ్ళకి ఒక నెగిటివ్ వర్షన్ తోటి ఏదన్నా చెప్తే అది నెగిటివ్ స్ట్రోక్ అవుతుంది. సో జనరల్గా మీరు చెప్పండి, నేను మీకు ఒక 10 విషయాలు మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, అద్భుతంగా మాట్లాడతారు ఇవన్నీ చెప్పి కానీ మీ ముక్కు ఎందుకో వంకరగా ఉంది అని ఒక్క మాట చెప్పాను అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళాక మీకు బాగా ఏది గుర్తుంటుంది? ముక్కు వంకరగా ఉంది అనేదే గుర్తొస్తుంది కదా. ఎస్, అది హ్యూమన్ టెండెన్సీ. కాబట్టి మనం ఎవరికన్నా ర్యాపో ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి, ఎవరితో అయినా ఎక్కువసార్లు కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుని వాళ్ళతో మంచి అసోసియేషన్ పెంచుకోవాలి అంటే ఎక్కువగా పాజిటివ్ స్ట్రోక్స్ ఇవ్వడం నేర్చుకోండి, అంటే పాజిటివ్ కాంప్లిమెంట్స్. సో మీరు నన్ను అడగచ్చు, మేడం పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఆల్వేస్ ఇవ్వడం ఎలా పాసిబుల్ అని? ఎస్, కరెక్ట్. పాజిటివ్ కాంప్లిమెంట్స్ అన్ని వేళలో ఇవ్వడం పాజిటివ్ కాదు. మరి ఏం చేయాలి అంటే దీనికి మనము పాజిటివ్ స్ట్రోక్, పాజిటివ్ కండిషనల్ స్ట్రోక్ 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. పాజిటివ్ స్ట్రోక్ అంటే నువ్వు నవ్వితే బాగుంటావు, నువ్వు చదివితే చాలా బాగుంటావు, ఇవి చెప్పొచ్చు. మరి పాజిటివ్ కండిషనల్ అంటే ఏంటి? సపోజ్ మీ అబ్బాయి చదవట్లేదు, నాన్న నువ్వు చదివి మార్కులు తెస్తే నీ అంత గుడ్ చైల్డ్ ఇంకొకటి ఉండడు, అంటే యూఆర్ అప్లయింగ్ ఏ కండిషన్ ఓవర్ దే, అంటే నువ్వు చదివితే యూఆర్ ఏ గుడ్ చైల్డ్ లైక్. సో నువ్వు బ్రదర్ది అని తిట్టే బదులు నువ్వు చదివితే గుడ్ చైల్డ్ది అని చెప్తున్నారనమాట. అలాగే మీ వైఫ్ని ఇదే కూడా నువ్వు ఇంకా బెటర్గా చేస్తే ఎంత బాగుండేది, ఒక పాజిటివ్ స్ట్రోక్ని అంటే ఒక కండిషన్ని అప్లై చేసి చెప్తే అది చాలా బాగుంటుంది. సో ఇవాళ నుంచి ఎవ్రీడే యూ టేక్ ఎ టాస్క్ ఆఫ్ గివింగ్ ఎ పాజిటివ్ స్ట్రోక్ టు సమ్మన్ ఆర్ అట్లీస్ట్ ఎ పాజిటివ్ కండిషనల్ స్ట్రోక్ అండ్ సీ హౌ యువర్ రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ విత్ యువర్ పీర్ గ్రూప్. ఆల్ ద బెస్ట్, మీ అర్జున్ అనండువి.